అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా మంది ఏమడుగుతారంటే, మహాదశ వచ్చింది. కానీ దీంట్లో మేము ఆ యోగాలను మేము అనుభవించలేకపోతున్నాం. యోగాల్ని అనుభవించలేకపోతున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఆన్ జేయాలా? ఏది వీడియో ఆన్ జేయండి. అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటి? అని అడుగుతున్నారు. ఈ కారణం ఏంటనేది ఎవరు చెప్పరు మీకు. ఎందుకంటే అంతవరకు చదివి ఉండొచ్చు, అంతవరకు చదివి ఉండకపోవచ్చు అనేది ఖచ్చితంగా ఉంటుంది. దీనికి నేను పరాశర మహర్షి రాసిన బృహత్పరాస్పరలో ఉంది. బృహత్పరాస్పరలో ఉంది. ఉన్న విషయాన్నే నేను మీకు వివరిస్తున్నాను. లగ్నము నుండి రాసుకోండి. లగ్నము నుండి లగ్నము నుండి 2, 4, 5, 11 ఇవి ఏ స్థానాలు ఏంటయ్యా అంటే, మనం సహజంగా పుస్తకాల్లో మనం చదివినప్పుడు శుభార్గళం, పాపార్గళం అనేది మనకుంటది. అంటే ఒక భావముపై ఒక భావానికి ద్వితీయంలో మరియు వ్యయంలో కనుక అంటే దానికి ఉదాహరణ చెప్తాను వినండి. లగ్నాత్తు 5వ భావంలో 5వ భావం ఉంటుంది కదా! ఉదాహరణకి మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నానికి 5వ భావం సింహరాశి అవుతుంది. సింహరాశికి వ్యయంలో శని, ద్వితీయంలో రాహు. ఇది పాపార్గళం అని అంటారు. దీన్ని పాపార్గళం అని అంటారు. ఓకేనా? రెండోది అదే సింహరాశికి నైసర్గిక, బాగా గుర్తుపెట్టుకోవాలా, నైసర్గిక గ్రహాలు మూన్, మెర్క్యూరీ అంటే సింహరాశికి 2వ భావంలో అంటే కన్యా రాశిలో గాని, కన్యా రాశిలో ఇటు కర్కాటక రాశిలో నైసర్గిక, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ ఏంటంటే మీకు అర్థం అవ్వదు. నైసర్గిక గ్రహాలు మనకి చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు. వీళ్ళు కూల్‌గా ఉండే గ్రహాలు. ఇవి ఆ పంచమ భావానికి వ్యయంలో ద్వితీయంలో ఉండినా కూడాను అది శుభార్గళం అని అంటారు. మనం పుస్తకాల్లో చదివినప్పుడు ఏమనిపిస్తదంటే, భావానికే శుభార్గళం, పాపార్గళం అని చెప్పారు. మనోళ్ళు పుస్తకాల్లో రాసిందదే. కానీ ఇన్ డెప్త్‌గా లోపలికెళ్తే గ్రహం కూడాను శుభార్గళం, పాపార్గళం ఇస్తది. దీన్ని మనం ఏ విధంగా డీకోడ్ చేయొచ్చు, అలాగే అలైన్‌మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలైన్‌మెంట్ చేయాలి. అంటే ఆ వ్యక్తికి కొన్ని కార్యక్రమాల ద్వారాగా, పనుల ద్వారాగా ఆయనకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలన్నమాట. సో, ఈ గ్రహాలకు కూడాను పాపార్గళం, శుభార్గళం పట్టాలి అంటే లగ్నాత్తు 2వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం, 11వ స్థానం. ఇవి ఏ భావం గురించి మీరు చదువుతారో అంటే ఫర్ సపోజ్ డబ్బు గురించి, ఆదాయం గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి. ఆదాయం గురించి మాట్లాడాలంటే మేష లగ్నానికి ఆదాయం ఎక్కడి నుంచి చూడాలండి? ధనస్థానం అనేది ఏది? ఎవరో ఒకళ్ళు చెప్పండి. వృషభం. వృషభం నుండి 2వ భావంలో గాని, 4వ భావంలో గాని, 5వ భావంలో గాని రాసుకోండి. వృషభము నుండి 2వ భావం అంటే మిథునము, 4వ భావం అంటే ఏది? సింహం, 5వ భావం అంటే కన్య. అంటే ఇప్పుడు లగ్నం కాడి నుంచి చూసుకోండి.
నేను చెప్పినవి వచ్చి ఉంటాయి చూడండి. వృషభానికి 11వ భావం ఏది వస్తుందండి? వృషభం కాడి నుంచి 11వ భావం ఏది వస్తుంది చూడండి ఒకసారి. మీనం. మీనం. అంటే వీటిల్లో ఏ గ్రహాలు ఉండాలి? ఈ లగ్నాత్తు, మేష లగ్నాత్తు. కుజుడు 2లో ఉండినా పర్వాలేదు, 4లో ఉండినా పర్వాలేదు, 5లో ఉండినా పర్వాలేదు. ఇక్కడ మనం 6 ఇచ్చాం. ఎందుకు ఇచ్చామంటే 2వ భావం నుంచి 5వ భావం చూడండి మీరు ఒకసారి. ఏదొచ్చింది? 4. కన్య. కన్య వచ్చింది చూడండి. లగ్నాత్తు 6వ భావం, మేష లగ్నాత్తు 6వ భావం కన్య. ఓకేనా? కానీ 2వ భావం కాడి నుంచి చూసుకుంటే కన్య 5 వచ్చింది. అవునా? అంటే మనం 2వ భావము డీకోడ్ చేస్తున్నాం. ఫైనాన్స్ మ్యాటర్ మాట్లాడుకుంటున్నాం. లగ్న భావం గురించి మాట్లాడుకోవట్లా. ఫర్ సపోజ్ మనకి చక్రవర్తి గారు అడిగారు, నాకు ధన సంపత్తి ఏ విధంగా వస్తుంది, ఏ మహాదశలో వస్తుంది, ఏ అంతర్దశలో వస్తుంది, ఏ సూక్ష్మంలో వస్తుంది, ఏ ప్రాణదశలో వస్తుంది, అంటే ఏ డేలో వస్తుంది అనేది మనం డీకోడ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో ఏ భావం మన డబ్బు ధనస్థానం కానించి చూస్తున్నాం. అంటే ధనస్థానానికి 2వ స్థానంలో శుభగ్రహం ఉండాలి, 4వ భావంలో శుభగ్రహం ఉండాలి, 5వ భావంలో శుభగ్రహం ఉండాలి. కానీ లగ్నం నుంచి చూసుకోండి మీరు. మళ్ళీ లగ్నం నుంచి చూసుకుంటే 5వ భావంలో గ్రహం ఉంటుంది, 6వ భావంలో గ్రహం ఉంటుంది. ఉన్నదా? అర్థమైందా? అర్థం కాలేదా చక్రవర్తి గారు? అవును గురుగారు. సో ఇక్కడ మనం మేష లగ్నానికి రవి గాని, కుజుడు గాని, కేతు గాని, చంద్రుడు గాని ఈ భావాల్లో ఉండాల. అంటే 2వ భావంలో గాని, ఓకేనా, 4వ భావం వృషభం కాడి నుంచి 4వ భావంలో గాని, 5వ భావంలో గాని ఖచ్చితంగా ఉండాలి. అలాగే 11వ భావం అంటే మీనం. అంటే మనం సూత్రం ఏమిచ్చాము చూడండి. 2, 4, 5, 11 సరిపోయినాయా? సరిపోయినాయి. అంటే వీటిల్లో ఖచ్చితంగా మేష లగ్నానికి యోగకారకులందరూ దీంట్లో ఉండాలి. మేష లగ్నానికి నేను చెప్పిన భావాల్లో ఉండాలి. దీంట్లో ఈ కాన్సెప్ట్ లో పరాశర మహర్షి గారు బృహత్ పరాస్పరలో ఏం రాశారంటే ఒకటే చెప్పాడు ఆయన. ఏదో ఒకటి చెప్పాలి అని కాదు, ఏదో ఒకటే చెప్పారు ఆయన. ఏం చెప్పారంటే ఈ స్థానాలలో గ్రహము వక్రగ్రహం అయినా, నీచబడిన, స్తంభించిన దాని ఫలితాలు అది ఇస్తుంది. వెల్త్ గురించి ఇవ్వాల్సింది వెల్త్ గురించి ఇచ్చేస్తుంది. బాగా గమనించాలి మీరు. ఓకేనా? ఇది 2వ భావం గురించి మనం మాట్లాడుకున్నాం. 2వ భావం గురించి అంటే ఈ 2వ భావం మీద 2వ భావము నుండి 2వ భావం అన్నమాట. అక్కడ శుభార్గళం ఇస్తుంది. ఆ గ్రహం శుభార్గళం ఇస్తుంది. 4వ భావంలో ఉన్న గ్రహము ధనస్థానానికి శుభార్గళం ఇస్తుంది. 5వ భావంలో ఉన్న గ్రహము ధనస్థానానికి శుభార్గళం ఇస్తుంది. అలాగే 11వ భావంలో ఉన్న గ్రహము 2వ భావం ధన సంపత్తికి శుభార్గళం ఇస్తుంది. ఇది అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే గురుగారు, అర్థమైంది. ఓకే. అయితే పరాశర మహర్షి ఏం చెప్పారంటే ఇది శుభార్గళం ఇస్తుంది అంటున్నారు, బాగానే ఉందండి. కానీ వీటిలో కూడాను నెగేషన్ ఇచ్చేవి కూడా ఉంటాయి కదా అని అడిగారు. ఉంటాయి అని చెప్పారు. నెగేషన్స్ మీన్స్ ఒక గ్రహము తన ఫలితాలు ఇచ్చేదాన్ని
ఆ ఫలితాలు ఇవ్వకుండా చేయగలిగే స్థానాలు ఏమైనా ఉన్నాయా అని అన్నారు. ఉన్నాయి అని చెప్పారు. ఏమిటా స్థానాలు అని చూసుకుంటే రాసుకోండి, నెగేషన్ స్థానాలు. నెగేషన్ స్థానాలు. మీరు ఏ భావము నుండి మీరు ఏ భావ ఫలితాలను మీరు చదువుతున్నారో ఆ భావము నుండి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ప్లీజ్. ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉండాలా, చక్రవర్తి గారు మాత్రమే ఉండాలా లైన్ లో. మిగతా వాళ్ళందరూ కీప్ క్వైట్. మీరు ఏ భావము నుండి గుణిస్తున్నారో, ఏ భావము నుండి క్యాలిక్యులేషన్ చేస్తున్నారో ఆ భావము నుండి 3, 10, 12 3, 10, 12. ఇక్కడ చూడండి, ధనస్థానం మనం ఏం చేసాం, ధన స్థానాన్ని వృషభ రాశిని తీసుకున్నాం మేష లగ్నానికి, అవునా? అవును గురుగారు. ఇప్పుడు మేష లగ్నానికి ధనస్థానం వృషభ రాశి అయినప్పుడు వృషభ రాశి నుండి 3వ స్థానంలో గ్రహాలు ఉండకూడదు. ఓకే. అంటే వృషభ రాశి కాడి నుంచి 3వ స్థానం ఏమొచ్చింది చూడండి, కర్కాటకం. కర్కాటకం వచ్చింది. కర్కాటకంలో ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది ఏంటయ్యా అంటే దానికి పాపార్గళం ఇస్తుంది ఫలితం. అదే కనుక 3వ స్థానం గురించి చూసుకున్నప్పుడు 2వ స్థానంలో ఉంటే మంచి ఫలితమే ఇస్తుంది, ఇబ్బంది ఏం చేయదు. ఓకేనా? తర్వాత మనం దేన్ని తీసుకోవాలి, 10వ భావాన్ని తీసుకోవాలి, అవునా? అవును. 10వ భావాన్ని తీసుకోండి. మీరు మేష లగ్నం కాడి నుంచి 10వ భావం ఏమొచ్చిందో చూడండి. మకరం. మకరం కాడి నుంచి 2వ భావం ఎన్నో భావం అవుతుందో చూడండి. కుంభం. మకరం నుంచి 2వ భావం ఎన్నోది అవుతుందో చూడండి. పంచమం. కాబట్టి పంచమ ఆర్గళం ఇస్తుంది, అది చెడు ఫలితం ఇస్తుంది. అక్కడి నుంచి 10వ భావంలో గ్రహం ఉంటే 2వ భావానికి పాపార్గళం ఇస్తుంది, పాపగ్రహం ఉంటది. కాబట్టి అంటే మనకి పరాశర మహర్షి ఏం చెప్పారు, 3, 10, 12 అన్నారు, అవునా? అంటే లగ్నానికి 12 వచ్చినప్పుడు 3వ భావం ఏమవుతుంది చూడండి ఒకసారి. 12 లగ్నానికి 12వ భావం, 2వ భావం ఎన్నో భావం అవుతుందో చూడండి. 3 అవుతుంది. సో 12వ భావం లగ్నానికి వచ్చినప్పుడు శని 12లో ఉంటే 3వ దృష్టి ఎక్కడ పడుతుంది, 2వ భావం మీద పడుతుందిగా, పడుతుంది. అక్కడ ఏమంటే ఒక గ్రహం ఇచ్చే ఫలితాలని శాటన్ ఆపేస్తారు అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. పాయింట్ క్యాచ్ చేసారా లేదా, మరి ఇంకోసారి చెప్పమంటారా? మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. 12వ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు 12వ స్థానంలో గ్రహం ఉన్నప్పుడు అప్పుడు లగ్నానికి 12వ భావంలో అన్నమాట. అయితే దీంట్లోనే ఇంకొక కొంచెం చిన్న చేంజింగ్. మళ్ళీ ఇది ఎందుకు చెడగొడుతుంది, ఇది ఎందుకు చెడగొడుతుంది? లగ్నానికి 12వ భావంలో ఉండంటే 12వ భావం అంటే స్వక్షేత్రములో నువ్వు ఉండొద్దు, ఇల్లు ఖాళీ చేసి బయటికి పోమంటుంది అది శాటను. ఓకే. ఎందుకది 10th and 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. 10 ఈజ్ ఏ కెరియర్, 11 ఈజ్ ఏ తన యొక్క కోరిక ఫలించడం. అది కోరిక ఫలించాలంటే ఉన్న స్థానం విడిచిపెట్టి వెళ్ళాలి, వెళ్తేనే నీకు వెల్త్ లో గ్రోతింగ్ ఇస్తుంది. ఓకేనా? ఓకే. ఇదొకటి అయిపోయింది. ఇప్పుడు 6వ భావం, లగ్నాత్తు 6వ భావము ఏ భావం నుండి మనం చూస్తున్నామో అది 5వ భావం అవుతుంది. ఓకేనా? భావం నుంచి
మీరు ఆ చూస్తున్న 5వ భావం కాడి నుంచి 5వ భావం అంటే వృషభ రాశి కాడి నుంచి 5వ భావం చూడండి ఒకసారి. కన్య. కన్య. లగ్నాత్తు ఓ, మేషం. 6. 6 అవుతుంది. సార్ రాజశేఖర్ గారు సార్ ప్లీజ్ మీరు దయచేసి మ్యూట్ లో ఉండండి. మ్యూట్ లోనే ఉన్నాను సార్ నేను. మ్యూట్ లో ఉంటే మీ వాయిస్ ఎందుకు వస్తుంది మీ దగ్గర నుంచి? ఒక్క నిమిషం సార్. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. ఇక్కడ చూడండి, లగ్నాత్తు 6వ భావంలో ఒక శుభగ్రహం ఉంది. శుభగ్రహం ఏం చేస్తుంది? అక్కడి నుంచి లెక్కేయండి ఎన్నో భావం అవుతుందో. 9వ భావం అవుతుంది చూడండి. ఇప్పుడు ధనస్థానం అనేది 9 అవుతుంది. లగ్నము నుండి 6వ భావము, 6వ భావం నుండి 2వ భావం 9వ స్థానం అవుతుంది చూడండి. అవును అవును గురుగారు. లగ్నము నుండి వృత్తి యందు అభివృద్ధి చెంది తన యొక్క వెల్త్ గ్రోతింగ్ ఇస్తుంది. 6వ భావం అంటే వృత్తి, ఉద్యోగమే, వృత్తే కదా, సేవ. సరిపోయిందా మీకు? ఓకే. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి చూడండి, లగ్నము నుండి 4వ భావం చూడండి. కర్కాటకం. 4వ భావం నుంచి 4వ భావం చూడండి. 7వ భావం అవుతుంది. 7వ భావంలో ఉన్న గ్రహము, 7వ భావంలో ఉన్న గ్రహము 4వ భావం నుంచి 4వ భావం కాబట్టి ఖచ్చితంగా 4వ భావానికి ఆర్గలం ఇస్తుంది చూడండి. 4వ భావం నుంచి 4వ భావం. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే, మా అమ్మాయి సుఖపడుద్దా, మా అమ్మాయి వాహనం కొంటదా, మా అమ్మాయి ఇల్లు కట్టుతుందా, మా అమ్మాయి మాట భర్త వింటాడా, వెల్త్ గ్రోతింగ్ ఉంటుందా అని అన్నప్పుడు ఏ జాతకం ఏ లగ్నం అయితే అవుతుందో అక్కడి నుంచి 4వ భావం చూడాలి. ఆ 4వ భావం కాడి నుంచి 2, 4, 5 భావాల్లో శుభగ్రహాలు ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మేష లగ్నమే తీసుకోండి. మేష లగ్నం నుంచి 4వ భావం ఏమవుతుంది? కర్కాటకం అవుతుంది. కర్కాటకం నుంచి 4వ భావంలో శుభగ్రహం ఉందనుకోండి, జూపిటరు. ఓకే. అంటే 7లో జూపిటర్ ఉందనుకోండి, నీచమైన ఫలితం ఇస్తున్నప్పుడు ఏదైనా సరే పరాశర మహర్షి ఏదైతే చెప్పారో అదే చెప్తున్నా నేను. బృహత్ పరాస్పర 25వ అధ్యాయం కాడి నుంచి 31వ అధ్యాయం దాకా ఈ మాటలు ఉన్నాయి. అంటే 4వ భావం నుంచి 4వ భావము 5వ భావంలో గ్రహాలు ఉండొచ్చు కదండి ఇప్పుడు. ఉండొచ్చు. కాబట్టి అక్కడ జూపిటర్ మహాదశలో బాగా గమనించాల, జూపిటర్ మహాదశలో ఇల్లు కట్టుకుంటాం, పెద్ద ఇల్లు, బంగాళాలు, పెద్ద విశాలంగా ఉన్న ఇల్లు కట్టుకుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 4వ భావం నుంచి 4వ భావం శుభార్గళం ఇస్తుంది. అయితే జూపిటర్ 7th భావంలో ఉంది. 11వ భావంలో అంటే చూడండి, 4వ భావానికి వ్యయ భావంలో పాపగ్రహం ఉండకూడదు. లగ్నాత్తు 3వ భావం ఏమైందో చూడండి. మిథునంలో శని ఉండిపోయారు. అప్పుడు జూపిటర్ ఇచ్చే ఆర్గళాన్ని ఆపగలిగే శక్తి చూడండి, ఆపగలిగే శక్తి శనికి బాగా గమనించాలా. అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ దాన్ని ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటానికి లేదా స్థలం కొనకుండా చేయగలిగే శక్తి లగ్నాత్తు 3వ భావంలో ఏ గ్రహాలు ఉండకూడదన్నారుగా. లగ్నాత్తు ఉందిగా, శని ఉంది. కాబట్టి శని 4వ భావానికి వచ్చే శుభార్గళాన్ని ఆపుతాడు ఆయన. ఎందుకంటే 4కి 3 అనేది నెగేషన్ కాబట్టి ఓకేగా. ఆ భావానికి 12వ భావంలో ఉండకూడదు. సో
ఫలితాలు అనేది ఆపుతాడు. జూపిటర్ ఇచ్చే ఫలితాలు ఆపుతాడు. ఆపుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే బాగుంటది? మనోళ్ళు ఏం చెప్తారంటే జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, మళ్ళీ నేను లింక్ పెడతానండి, మళ్ళీ జాయిన్ అవుదురు కానీ, జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ శత్రు క్షేత్రంలో ఉన్నారు కాబట్టి మనం అక్కడ ఏం చేస్తాం? జూపిటర్ కి స్ట్రెంథెన్ చేస్తాం. కానీ జూపిటర్ కి స్ట్రెంథెన్ చేయడం మూలంగా శాటర్న్ ఒప్పుకోడు. శాటర్న్ ని ఎప్పుడైతే మనం దాని యొక్క ఫలితాలు అనుభవించాలంటే అది జూపిటర్ ఇచ్చే శుభ ఫలితాలని ఆపగలిగే శక్తి శాటర్న్ ఉంది కాబట్టి శాటర్న్ యొక్క దాన ధర్మాలు, పూజలు, పునస్కారాలు చేసుకుంటే జూపిటర్ స్ట్రెంథెన్ అవుతాడు. అంటే మనం శాటర్న్ కి వీక్ చేయాలి. వీక్ చేయాలంటే మనం ఏమి వంచలేముగా ఆ గ్రహాన్ని. అంత పెద్ద గ్రహాన్ని మనం వంచగలమా? లేదు. కాబట్టి శాటర్న్ కి సంబంధించిన పూజ్య గురువు కాలభైరవుడికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామికి కానీ, శనేశ్వరుడికి కానీ దాన ధర్మాలు, ఇది అష్టోత్తరాలు, తర్వాత అభిషేకాలు చేసుకుంటే అప్పుడు జూపిటర్ స్ట్రెంథెన్ అయ్యి ఈయన వదిలేస్తాడనమాట. అప్పుడు హ్యాపీగానే ఉంటారుగా. ఉంటారు. ఓకే. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనకి మహాదశానాథుడు కాడి నుంచి కూడా చూసుకోవాలి. దశా ప్రవేశ పద్ధతి వేరు, దశా లగ్నము నుండి. అక్కడ ఏమంటున్నారు పరాశర మహర్షి? ఏ గ్రహము యొక్క మహాదశ మొదలవుతుందో, ఏ గ్రహము యొక్క మహాదశ మొదలవుతుందో 2వ భావంలో, 4వ భావంలో, 5వ భావంలో గ్రహాలు శుభగ్రహాలు ఉండి 11వ భావంలో కూడా శుభగ్రహాలు ఉండాల. వీటికి నెగేష స్థానాలు 3, 10, 12 ఈ స్థానాల్లో గ్రహాలు ఉంటే ఏ భావం గురించి చూస్తామో మనం ఆ దశమాధిపతి. ఇప్పుడు ఫర్ సపోజ్ జూపిటర్ ఉన్నారనుకోండి, జూపిటర్ కాడి నుంచి 3వ భావంలో శాటర్న్ ఉండకూడదు, 3వ భావంలో రాహు ఉండకూడదు, అలాగే 12వ భావంలో శాటర్న్ ఉండకూడదు. ఓకేనా? అయితే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా, 2 పాపగ్రహాలు ఉన్నాయి అనుకుందాం. 7వ భావంలో 2 పాపగ్రహాలు, అంటే 7వ భావానికి వ్యయంలో పాపగ్రహం, ద్వితీయంలో కూడా పాపగ్రహం ఉంది. 2 పాపగ్రహాలు కూడాను చెయ్యవలసిన పని చెయ్యవు, చెడగొట్టవు అని చెప్పారు ఆయన. అంటే ఇక్కడ పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. ఇక్కడ పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. కాబట్టి 2 పాపగ్రహాలు 2 విరుద్ధమైన గ్రహాలే కాబట్టి ఆ భావము బలహీన పడినట్టుగా భావించండి అని అన్నారు. ఓకేనా? ఓకే గురుగారు. వ్యయంలో ఒక పాపగ్రహము, ఒక భావానికి వ్యయంలో ఒక పాపగ్రహము, ద్వితీయంలో శుభగ్రహం ఉంది. సో శుభగ్రహం ఉన్నది కాబట్టి ఆ భావానికి శుభార్గళం ఇచ్చినప్పుడు వ్యయంలో ఉన్న గ్రహము యొక్క దాన ధర్మాలు కానీ, లేక పూజలు కానీ, లేకపోతే అభిషేకాలు కానీ, లేక జపాలు కానీ చేస్తేనే అది బలహీనపడి, అంటే బలహీనపడడం అంటే గ్రహం ఏం బలహీనపడదండి. మన వాళ్ళు అంటారు గ్రహం బలహీనపడుద్దని. ఏం పడదో. అయ్యాబాబు ఇప్పుడు కొట్టడానికి వచ్చినోడికి అయ్యాబాబుని దండం పెడతా కొడతాడా? ఏమండి? కొట్టడు. ఇదే పరిస్థితి మనం చేసేది. జ్యోతిష్య శాస్త్రంలో మనం చేసేది అదే, ఇంకా వేరేది ఏమీ లేదు. ఓకేనా అండి? సో ఈ శుభార్గళం, పాపార్గళం అనేది కంపల్సరీ చూసుకుని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మేష లగ్నానికి చంద్రుడు, గురువు ఎక్కడున్నారు? 4వ భావంలో ఉన్నారు. 4వ భావంలో ఉన్నారు. చంద్రుడు గురువు కాడి నుంచి 3వ భావం ఏది? కన్యారాశి అయింది. కన్యారాశిలో కనుక శాటర్న్ ఉంటే వాళ్ళకి గజకేసరి యోగం పడుతుందా అనే క్వశ్చన్. పట్టకపోవచ్చు. 3వ స్థానం కానీ, 10వ స్థానం కానీ, 12లో కానీ ఉంటే. ఓకేనా? సరిపోయిందా మీకు? అదే కనుక శని ఒక్కళ్ళే ఇక్కడ ఉండి, చూడండి, శని ఒక్కళ్ళే ఇక్కడ ఉండి 3వ భావంలో ఉండి
వీళ్ళు ఉన్నది ఎక్కడ? కర్కాటకం. కర్కాటకం కాడి నుంచి లగ్నములో చూడండి, లగ్నములో కుజుడు ఉంటే, లగ్నంలో కుజుడు ఉంటే బలం బలం ఏర్పడినట్టేగా. కర్కాటకం నుంచి లగ్నం. ఓకే గురుగారు. అయితే కర్కాటకం నుంచి మిథునంలో కుజుడు ఉండినా సరిపోతుంది. మనం 4వ భావం గురించే కదా మనం మాట్లాడుకునేది. అవును అవును అవును. అప్పుడు ఆ లగ్నానికి యోగకారకుడేగా. యోగకారకుడే. కష్టపడితేనే ఆయనకి గజకేసరి యోగం వస్తుంది అని చెప్పాలి. ఓకే ఓకేనా? ఓకే. సో ఈ విధంగా మనం డీకోడ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కష్టపడి అనే పదం ఎందుకు మాట్లాడామంటే, మేష లగ్నానికి 1-8 అధిపతి థర్డ్ 3వ భావంలో ఉన్నారు. పైగా ఉపచా భావాల్లో వచ్చింది, అంటే సారీ త్రిషాఢ భావాల్లో వచ్చింది. సో అష్టమాధిపతి అయ్యి, అలాగే యోగకారకుడు అయ్యి, ఆ భావానికి 12వ భావంలో ఉండి ముందు ఉన్న గురుచంద్రులకి శుభార్గళం ఇవ్వడం, కానీ శాటన్ యొక్క పాపార్గళం రావడం వలన మనం శాటన్కి మనం బలహీనం చేయాలంటే వారికి పూజలు పునస్కారాలు దాన ధర్మాలు చేసుకోవాలి. అర్థమైందా? ఓకే 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 గురుగారు. సో ఈ విధంగా మనం చూసుకోకుండా మనం ఏం చేస్తామంటే, బాబుకి ఈ యోగం పట్టింది, ఆ యోగం పట్టింది, మాలవ్య యోగం పట్టింది, గజకేసరి యోగం పట్టింది, పంచపురుష మహాయోగం పట్టేసింది అని మనం అనుకుంటాం. తీరా అనుభవంలోకి వచ్చేటప్పటికి అది ఉండదు. అలాగే ఈ యోగాలు పడతాయా పట్టవా అనేటప్పుడు మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ దశ వస్తుందా రావట్లేదా, ఆ దశ వెళ్ళిపోయిందా, ఇవి మెయిన్ గా మనం చూసుకోవాలి. ఈ దశ వారికి వస్తుందా రావట్లేదా, టైం పడుతుందా అనేది కంపల్సరీ చూసుకోవాలి. చూసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకి సాగకూడదు. ఈ మహాదశల్లో వచ్చిన ఇబ్బంది ఇది. రవికుమార్ గారు ఎవరో, రవికుమార్ గారు మీట్లో ఉండండి కొద్దిగా. రవికుమార్ గారు, రవికుమార్ గారు, రవికుమార్ గారు ఓకే సో గురుగారు చెప్పండి. ఈ విధంగా మనం చాలా జాగ్రత్తగా డీకోడ్ చేసుకుని, ఆ డీకోడింగ్ లో కూడాను మనం చేసుకునేటప్పుడు వచ్చిన వ్యక్తి, జాతకం చూపించుకోవడానికి వచ్చిన వ్యక్తి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, ఇది కంపల్సరీ చూడాలా. ఎందుకంటే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఈ పూజల పునస్కారాలు చేయరు. కానీ శనికి సంబంధించిన టూల్స్ వాడుకుంటే సరిపోతుందిగా అలైన్మెంట్ లో. అవును అర్థమైందండి మీకు? శనికి అవును, అవును. సంబంధించిన ఆబ్జెక్ట్స్ మనం యూటిలైజ్ లోకి తెచ్చామనుకోండి సరిపోతుందిగా. అవును పాత వస్తువులు శుభ్రపరచుకుంటే సరిపోతుందిగా. డొక్కు సైకిల్ తొడుచుకుంటే సరిపోతుందిగా. ఇంట్లో అవును. పెట్టే డస్ట్ బిన్ శుభ్రం చేసుకుంటే సరిపోతుందిగా. చెత్త అవును. బుట్ట తీసుకెళ్లి జాతక చక్రంలో ఉన్న శని ఎక్కడైతే ఉన్నారో ఆ దిశలో పెడితే సరిపోతుందిగా. అవును ఇన్ని ఉన్నాయి, మనం వాడేయడమేనండి. జాతకాన్ని మనం చాలా జాగ్రత్తగా డీకోడ్ చేసుకుని అలైన్మెంట్ చేసుకుని ఆబ్జెక్ట్స్ ని వాడేయడమే మన పని. నేను అదే వాడేస్తాను. చిన్న చిన్న రెమెడీస్ అనేవి మొత్తం ఎలా ఉంటాయంటే ఆబ్జెక్టులు వాడేసుకుంటామే. ఓకే దీన్ని తీసుకొచ్చి అమ్మో బాబు జ్యోతిష్యం, ఫస్ట్ మన జ్యోతిష్యం చదవడం కాదు, దాన్ని ఏ విధంగా నౌ స్టిల్ జరుగుతున్న లోక తీరుని బట్టి ఆబ్జెక్ట్స్ ని మనం క్రియేట్ చేయాలి. దాన్ని క్రియేట్ చేసి చెప్పాలి. ఎవరు మీ జాతకాల్లో చూసుకోండి, 4, 8, 12 భావాల్లో గ్రహాలు ఉన్న వాళ్ళు నెంబర్ 1 జ్యోతిష్యులు అవుతారు. అది ఏ గ్రహం అయినా కూడా నాకు అనవసరమే. దాంట్లో పరాశర మహర్షి ఇచ్చింది అదే. 4, 8, 12 భావాలు మోక్ష స్థానాలు. 4, 8, 12 భావాలు కేపీయా గురుగారు? కేపీ ప్రకారమే కదా మీరు ఏపీ అనే భావం ప్రకారమైన అనేది? చూసుకోండి, పరాశర పద్ధతిలో చూసుకోండి, జమిని పద్ధతిలో చూసుకోండి, లేకపోతే భావతరే పద్ధతిలో అయినా చూసుకోండి, నాకు అనవసరం. 4, 8, 12 భావాలు. 4 అంటే మనస్సు,
8లోనే ఉంది జ్యోతిష్యం. 5లో 9లో లేదు లేదు లేదు. పూర్వపుణ్య స్థానాలంటే అవి వేరు. 8వ భావంలో ఏముంది? తాంత్రిక విద్య ఉంది, ఓకల్ట్ సైన్స్